గుడ్ మార్నింగ్. మనము ఒక డిజైన్ని చూసి లేఅవుట్ క్రియేట్ చేయటం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో నాకు ఒక చిన్న లేఅవుట్ ఇచ్చారు. సో ఆ లేఅవుట్ చేయటం ఎలా? ఆ లేఅవుట్ ఏంటి? ఇది సింపుల్గా ఒక లేఅవుట్ ఇలా తీసుకుంటున్నాను. సో ఈ లేఅవుట్ని డిజైన్ చేయటం ఎలా అంటే నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది ఈ సెషన్ యొక్క గోల్. ఓకే, రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఒక పెయింట్లోకి తీసుకుందాం. పెయింట్లోకి తీసుకోండి. ఇప్పుడు కూడా ఇది ఇనిషియల్గా మీరు ఇలా చేస్తే మీకు పోను పోను అది అలవాటు అయిపోతుంది. సో కాబట్టి తర్వాత మీకు ఆ ఇబ్బంది ఉండదు. సో ఇది రైట్. ఇప్పుడు దీన్ని మనము 9 బ్లాక్స్గా చేసుకుందాం. ఒక పని చేస్తాను, నేను ఏం చేస్తానంటే దీన్ని లెట్ మీ డివైడ్ ఇంటూ వన్ మోర్ పార్ట్. రైట్, ఇలా 9 పార్ట్స్. ఇది డెస్క్టాప్లో ఇలా రావాలి. ఓకేనా? డెస్క్టాప్లో ఇలా రావాలి మనకి. ఇప్పుడు ఇదే మీరు ట్యాబ్లెట్లో చూస్తున్నారు అనుకోండి. ట్యాబ్లెట్లో చూసినప్పుడు నాకు ఎలా రావాలి? ట్యాబ్లెట్లో చూసినప్పుడు నాకు ఇలా రావాలి. అంటే సేమ్ అదే ఇమేజ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో నాకు 2 ఐటమ్స్ పర్ రోనే రావాలి. రైట్, 2 ఐటమ్స్ పర్ రో రావాలి. ఇలా ఇలా కావాలి నాకు ట్యాబ్లెట్లో కనుక మీరు ఇది చూస్తున్నట్లయితే. రైట్, అంటే 2 పర్ రో అనేది నాకు ఇలా రావాలి మీరు ట్యాబ్లెట్లో చూస్తే. ఒకవేళ మీరు దీన్ని మొబైల్లో చూస్తున్నారనుకోండి, మొబైల్లో చూసినప్పుడు ఎలా రావాలని చెప్పాను. సో అన్ని 1 బై 1 రావాలి. సో ఇది మొబైల్లో అని అనుకుందాం మనం. సో అన్నీ కూడా నాకు 1 బై 1 ఇలా రావాలి. ఇది మొబైల్. ఓకేనా? సో ఈ పైన ఏదైతే మీరు చూస్తున్నారో ద డిజైన్ దట్ యు ఆర్ సీయింగ్ ఇది ఉంది కదా, ఇది నాకు డెస్క్టాప్లో చూసినప్పుడు ఇలాంటి ప్రివ్యూ కనిపించాలి డెస్క్టాప్లో. సో దీని మొత్తానికి ఒక బోర్డర్ ఇద్దాం. సారీ, 1 మినిట్ ప్లీజ్. సో ఇది డెస్క్టాప్. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే టాబ్లెట్ అంటున్నాం. అంటే టాబ్లెట్ ఉంటుంది కదా, టాబ్లెట్లో చూసినప్పుడు నాకు ఇలా కావాలి డిజైన్ అనేది. ఒకవేళ మీరు డెస్క్టాప్లో కనుక చూసినట్లయితే, సారీ మొబైల్లో చూస్తే మొబైల్లో నాకు ఇలా కావాలి. మొబైల్ ఫోన్లో నార్మల్గా మనకి ఇలా రావాలని నాకు చెప్తున్నా అనమాట. ఇది మొబైల్. రైట్ సైడ్లో టాబ్లెట్. ఈ పైన డెస్క్టాప్ వ్యూ ఇది, టాబ్లెట్ వ్యూ ఇది, అండ్ ఇది మనకి. సో నాకు దీన్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు నాకు కావాల్సిన ఇది. దీనికి ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా తీసుకుంటాము అది తెలియాలి ఫస్ట్. మీరు ఆ, ఇక్కడ చూడండి. మనకి మీరు ప్రతి బ్లాక్ని కనుక అబ్జర్వ్ చేస్తే, బ్లాక్ అంటే ఏమంటానంటే దీన్ని నేను ఒక బ్లాక్ అంట. ఇదంతా ఒక బ్లాక్. అలా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 9 బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాక్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఇమేజ్ ఉంది. అలానే ఒక టైటిల్ ఉంది. ఇమేజ్, టైటిల్ ఈ రెండు ఉన్నాయి ప్రతి బ్లాక్ లో కూడా. ఆ ఇమేజ్ అండ్ టైటిల్ కూడా పక్క పక్కన వచ్చి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అలాంటి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి? 9 బ్లాక్స్ ఉన్నాయి. అంటే ఇదంతా మనం చెయ్యం ఇప్పుడు. ఏది? ఈ డిజైన్ అంతా మనం ఇప్పుడు చెయ్యం. దీన్ని మనం ఏం చెయ్యం ఇప్పుడు. మొబైల్ చేయము, ఇది చెయ్యం. మనం చేసేది ఫస్ట్ డెస్క్టాపే. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిజైన్ దిస్ రైట్ నౌ. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డెస్క్టాప్ని తీసుకుంటాం. ఆ డెస్క్టాప్ని మనము అలైన్ చేస్తాం. ఏది? డెస్క్టాప్లో నాకు 9 ఐటమ్స్ రావాలి. పర్ పర్ రో 3 ఐటమ్స్ ఉండాలి. టోటల్ 9 ఐటమ్స్ ఉంటాయి. అలానే మొబైల్లోకి వచ్చేసరికి 1 1 రావాలి. ట్యాబ్లెట్లోకి వచ్చేసరికి నాకు 2 2 రావాలి. ఇది గో. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ డిజైన్ని తీసుకుంటున్నా. సో లెట్ మీ కాపీ దిస్ డెస్క్టాప్ డిజైన్. లెట్ మీ పేస్ట్ హియర్. రైట్, ఇక్కడ పెడుతున్నా. చూడండి, ఇది డిజైన్. ఇప్పుడు మనం చేయాల్సిన డిజైన్ ఇది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి మొత్తానికి ఒక పేరెంట్ తీసుకోండి. ఇది ఒక పేరెంట్. ఓకేనా? రైట్, రండి. ఒక పేరెంట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన యొక్క ఎడిటర్ ఓపెన్ చేసి ఈ ఎడిటర్లో నేను కొన్ని టైటిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా మీకోసం. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఈ ప్రాపర్టీ మనకి అవసరం. సో మార్జిన్ జీరో ఆటో, బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్. అలానే రెస్పాన్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ కూడా మనకి ఇంపార్టెంట్, మనకు తెలుసు. రైట్, ఇప్పుడు థింగ్ ఏంటంటే ఈ మొత్తాన్ని మీరు ఒక అవుట్ సైడ్ బోర్డర్ ఇచ్చారు కదా ఎలా. సో దిస్ ఇస్ ద బోర్డర్ యూ గివెన్. సో దీనికి ఏం చేస్తానంటే లెట్ మీ కమ్ హియర్, మేక్ ఇట్ యాజ్ అ సెక్షన్. ఆ రెడ్ కలర్ తీసుకున్నాను కదా, దాన్ని నేను ఒక సెక్షన్ అంటున్నా.
ఎప్పుడు కూడా వెబ్సైట్లో సెక్షన్స్ వైజ్గా కంటెంట్ డివైడ్ చేస్తారు. అది ఎస్ఈఓ ఫ్రెండ్లీ కూడా అలా చేయటం అనేది. సో లెట్ us టేక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి కంటైనర్. దీన్ని నేను కంటైనర్ అంటున్నా. కంటైనర్. సో ఈ కంటైనర్కి మొత్తం 9 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, 9 సెక్షన్స్ కదా. 9 సెక్షన్స్ కాబట్టి అంటే 9 బ్లాక్స్, సారీ నాట్ సెక్షన్స్, 9 బ్లాక్స్ ఉన్నాయి. డివ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు, లెట్ మీ టేక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి న్యూస్ బ్లాక్. ఇలాంటి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? నాకు 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. టోటల్ 9 బ్లాక్స్ ఉన్నాయి. 10 ఉన్నాయా? సో 3 3 టోటల్ 9 బ్లాక్స్. ఇలా 9 బ్లాక్స్ తీసుకున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి బ్లాక్లో కూడా మళ్ళీ మీరు చూడండి, ప్రతి బ్లాక్లో అంటే ఎవ్రీ బ్లాక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని లోపల ఒక ఇమేజ్ ఉంది, అలానే ఒక టైటిల్ ఉంది. ఇమేజ్ ఉంది, టైటిల్ ఉంది ప్రతి బ్లాక్లో కూడా, రైట్? సో దీన్ని ఇంకొక కలర్తో తీసుకుంటున్నాను. లెట్ మీ టేక్ దిస్ ఇంటూ డిఫరెంట్ కలర్. ఇమేజ్ యాజ్ వెల్ యాజ్ ద టైటిల్ ప్రతి బ్లాక్లో. అంటే ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చేసి మళ్ళా ఒక డివ్ తీసుకుంటున్నాను. ఐ టేక్ ఇన్ డివ్. డివ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ బ్లాక్. ఇలా రాస్తున్నా, ఐఎంహెచ్ఈ బిఎల్ఓసికే ఇమేజ్ బ్లాక్. అలానే ఇంకొకటి కూడా ఉంది, అదేంటిది? టైటిల్ బ్లాక్. ఇలా రాస్తున్నా నేను. సింపుల్గా మీకు క్లాసెస్ మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోండి. సో దీని లోపల నాకు ఒక ఇమేజ్ రావాలి, దీని లోపల నాకు ఒక టైటిల్ రావాలి. ఆ టైటిల్ కూడా క్లికబుల్ ఉండాలి. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒక H4 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ H4లో ఒక యాంకర్ ట్యాగ్ పెట్టుకున్నాను, ఎందుకంటే టైటిల్ క్లికబుల్ ఉండాలి కదా. సో అందుకని ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇమేజ్ రావాలి, IMGSRC. మీకోసం కొన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇవి ఆ ఇమేజెస్. టాస్క్ అనే ఫోల్డర్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. 9 ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ 9 ఇమేజెస్ నేను ఇక్కడ ఒక్కోదాన్ని యాడ్ చేస్తాను. సో కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వన్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి AVIF అనే ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసింది. ఓకేనా? సో ఇది ఈ ఇమేజ్కి నేను హైట్ కానీ విడ్త్ కానీ ఏం సెట్ చేయటం లేదు. ఫస్ట్ ఇమేజ్కి ఫస్ట్ టైటిల్ ఇస్తున్నా. ఇక్కడ టైటిల్ ఆల్రెడీ నాకు ఒక టైటిల్ ఉంది. సో లెట్ మీ కాపీ దిస్ టైటిల్, లెట్ మీ యాడ్ ద టైటిల్ హియర్. సో ఇది టైటిల్, యాంకర్ ట్యాగ్ మధ్యలో ఐఎమ్ గివింగ్ ద టైటిల్. ఇలాంటి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి నాకు? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, సో లెట్ మీ రిపీట్ ద 8 బ్లాక్స్. ఇలాంటి 8 బ్లాక్స్ కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 8 బ్లాక్స్ని ఒక్కొక్క దాన్ని కాపీ పేస్ట్ చేస్తాం. అంటే ఇది బ్లాక్ కదా, ఇది బ్లాక్. ఇప్పుడు సేమ్ ఇదే బ్లాక్ని మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే ఎన్నిసార్లు వెళ్ళాలి? 8 టైమ్స్ వెళ్ళాలి. సో 2 3 4 5 6 7 8 9 టైమ్స్. ఈ టైటిల్ ఇదంతా మనం మార్చుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు సెకండ్ దానికి సెకండ్ టైటిల్ ఒకసారి ఇవన్నీ అప్డేట్ చేద్దాం మనం. ఫైన్. ఇమేజెస్ కూడా మనం మారుద్దాం. 9.avif 4. ఒక్కసారి ఇప్పుడు స్ట్రక్చర్ రెడీ అయ్యింది. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఒకసారి మీకు మళ్ళా నేను చెప్తాను చూడండి. ఫైనల్గా మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు, రివర్స్లో వెళ్ళొచ్చు. రివర్స్లో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రివర్స్ థింకింగ్ ఎలా అంటే, ఇలాంటి ఒక బ్లాక్ తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు రైట్ ఈ బ్లాక్ ఇక్కడ పెడుతున్నా, ఇది బ్లాక్. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లాక్ని ఎలా డిజైన్ చేస్తాం నార్మల్గా? ఇది మొత్తం ఒక డివ్ అనుకోండి. ఓకేనా? ఇది మొత్తం ఒక డివ్ అనుకోండి. ఈ డివ్లో మళ్ళీ మీకు ఇమేజ్ అండ్ టైటిల్ రెండు ఉన్నాయి, అవి కూడా పక్క పక్కన ఉన్నాయి. పక్క పక్కన ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఒక డివ్లో తీసుకోండి, దీన్ని ఒక డివ్లో తీసుకోండి. అంటే ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా వచ్చింది నీకు? ఒక పేరెంట్ డివ్, ఆ పేరెంట్ డివ్లో మళ్ళీ రెండు సబ్ డివ్స్. ఆ సబ్ డివ్లో ఎలా వచ్చింది? ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేస్తారు మీరు? చిన్న బ్లాక్ని డిజైన్ చేస్తే ఫస్ట్ మీకు చూడండి, చిన్న బ్లాక్ని ఎలా డిజైన్ చేస్తున్నారంటే ఇది డివ్. ఈ డివ్లో నాకు రెండు డివ్స్ వస్తున్నాయి. సో ఐ హ్యావ్ టూ డివ్స్. సో ఒక డివ్లో ఏముంది? నాకు ఇమేజ్ ఉంది. ఈ డివ్లో నాకు ఇమేజ్ ఉంది. ఈ డివ్లో నాకేముంది? ఒక టైటిల్, అది కూడా క్లికబుల్ టైటిల్ ఉంది. సో కాబట్టి H4 అని ఇలా తీసుకున్నాను. H4 ఇలా మనకి థాట్ రావాలి. సో ఖచ్చితంగా ఎందుకు సార్ ఈ రెండింటిని డివ్లో తీసుకున్నారు అంటే, రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి డివ్లో తీసుకున్నాం. సో ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఈ రెండు సైడ్ బై సైడ్ రావాలి. ఈ రెండు సైడ్ బై సైడ్ రావాలంటే ఈ పేరెంట్కి గనక మీరు ఫ్లెక్స్ రాస్తారనుకోండి, ఈ రెండు సైడ్ బై సైడ్ వస్తాయిగా. అందుకే ఈ సైడ్ బై సైడ్ రావాలంటే మనం నేర్చుకున్నాం డిజైన్ చేసేటప్పుడు, ఖచ్చితంగా పేరెంట్ ఎలిమెంట్ తీసుకొని పేరెంట్ కనుక మీరు డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే ఆ రెండు ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ వస్తాయి. ఇది మనకు తెలిసిన స్ట్రక్చర్. ఇది మనం ఆల్రెడీ CSS డిజైన్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి దీనికి ఒక క్లాసు, దీనికి ఒక క్లాసు, దీనికి ఒక క్లాసు.
కావాలంటే మీరు ఇమేజ్కి అలానే టైటిల్కి కూడా మీరు ఒక క్లాస్ తీసుకోవచ్చు. ఇది ఆ స్ట్రక్చర్. ఇలాంటి బ్లాక్స్ ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? నాకు 9 బ్లాక్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ 9 బ్లాక్స్ని ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ 9 కూడా మళ్ళీ సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఒక పేరెంట్ తీసుకుంటాం మనం. సో వీటన్నిటికీ ఒక పేరెంట్. ఇలా మనం స్ట్రక్చర్ని మీరు అలా పెయింట్లో తీసుకొని ఒక పెన్ పేపర్ తీసుకున్న పెయింట్లో తీసుకొని ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీకు ఆ స్ట్రక్చర్ మీద మంచి కమాండ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా రెండు ఎలిమెంట్స్ పక్క పక్కన రావాలి అని కనుక నువ్వు అనుకున్నట్లయితే రెండు డివ్స్ పెట్టు, ఇబ్బంది ఏం లేదు. డివ్స్ పెట్టకపోయినా వస్తుందండి. ఆ డివ్ పెట్టాలనే రూలే లేదు. డివ్ పెట్టకపోయినా వస్తుంది, డివ్ పెట్టినా వస్తుంది. సో కాబట్టి ఇది ద వే ఆఫ్ టేకింగ్ ద స్ట్రక్చర్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి? మనం ఆల్రెడీ ఇది డిజైన్ చేసాం, ఐ మీన్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేసాం ఇక్కడ. సో లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ దిస్ పేజ్. ఇప్పుడు ఏమైంది? ఇమేజెస్ రాలేదండి. ఎందుకు రాలేదు ఇమేజెస్ అంటే ఇవి టాస్క్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఓకేనా? టాస్క్ ఫోల్డర్. టాస్క్ ఫోల్డర్లో ఉంది. సో లెట్ మీ యాడ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. రైట్. ఇప్పుడు టాస్క్ ఫోల్డర్లో పెట్టడం వల్ల మనకి ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి. అన్ని ఇమేజెస్ వచ్చినాయి. కానీ మన లేఅవుట్లో మన డిజైన్ చూడండి చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇలా ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు స్ట్రక్చర్ని మాత్రమే క్రియేట్ చేసావు. యూ క్రియేటెడ్ జస్ట్ ఏ స్ట్రక్చర్. దీన్ని ఇంకా నువ్వు డిజైన్ చేయాల. నువ్వు గనక డిజైన్ చేసినట్లయితే ఇది నీకు తగ్గట్టుగా వస్తుంది. సో ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు? రైట్. ఇవన్నీ కూడా పక్క పక్కన రావాలి. ఏవి? ఇదంతా ఒక సెక్షన్ కదా. సో ఇదంతా ఒక సెక్షన్. ఇవన్నీ కూడా మనకి సైడ్ బై సైడ్ రావాలి. ఒక బ్లాక్ అది. సో ఈ బ్లాక్స్ అన్ని కూడా మనకి సైడ్ బై సైడ్ రావాలి. సో కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ టు రైట్ ద సిఎస్ఎస్. సిఎస్ఎస్ రాద్దాం. ఇమేజ్కి కూడా మనం కొంత హైట్ విడ్త్ కూడా సెట్ చేద్దాం. సో దట్ ఇమేజ్కి హైట్ మీరు సిఎస్ఎస్లో సెట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ కూడా మీరు రాయొచ్చు. ఇప్పుడు కంటైనర్, ఇది పేరెంట్. ఈ పేరెంట్కి లెట్ us హ్యావ్ ఎ క్లాస్ డాట్ కంటైనర్. ఈ కంటైనర్లో ఏం రాయాలి? ఈ కంటైనర్లో మనకి చూడండి ఇలా మీరు చేసుకున్నట్లయితే, మినిమైజ్ చేసుకున్నట్లయితే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? మొత్తం 9 బ్లాక్స్ ఉన్నాయి. అన్ని 9 బ్లాక్స్ యొక్క పేరెంట్ ఎవరు? కంటైనర్. ఈ 9 బ్లాక్స్ సైడ్ బై సైడ్ రావాలి. సో హూ ఇస్ ద పేరెంట్ ఆఫ్ దీస్ 9 బ్లాక్స్? కంటైనర్. సో కాబట్టి కంటైనర్కి మీరు సిఎస్ఎస్ కోడ్ రాయాలి. ఎలా రాస్తారు? రాయండి. టాప్లోకి వెళ్ళండి. కంటైనర్లో ఐఎమ్ రైటింగ్ డిస్ప్లే ఫ్లెక్స్ అని రాస్తా. జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అంతే. ఎవరికి? టు ద కంటైనర్. ఎప్పుడైతే నేను కంటైనర్ రాసి ఒకసారి రిఫ్రెష్ చేయండి మీ బ్రౌజర్ని. రిఫ్రెష్ చేసినట్లయితే సో అన్నీ ఎలా వచ్చినాయండి? అన్ని పక్క పక్కన వచ్చినాయి. టైటిల్ చూడండి, ఏ ఇమేజ్ కింద టైటిల్ వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది. అలానే మీరు ఇప్పుడు ఇలా కనుక చూసినట్లయితే హారిజాంటల్ స్క్రాల్ బార్ వచ్చింది. ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ మిస్ అవుతుందండి. స్ట్రక్చర్లోకి వెళ్ళండి. 1 2 3 4 5 ఇది అనుకుంటాను. ఇక్కడ టాస్క్లో 5.avif వెబ్ పీనా ఇది. ఒకసారి వెబ్ పీ పెట్టి చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఎస్, ఆ ఇమేజ్ ఇది. రైట్, పర్ఫెక్ట్ అండి. మనకు అన్ని ఇమేజెస్ కూడా వచ్చేసాయి. రైట్. సో ఇప్పుడు ఎలా వచ్చింది? హారిజాంటల్ స్క్రాల్ బార్ వస్తే అది రెస్పాన్సివే కాదు. అలానే ఇప్పుడు ఫస్ట్ ఇది ఇది మనం అవాయిడ్ చేయాలి. సో అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఒక ప్రాపర్టీ యాడ్ చేయండి. ఫ్లెక్స్ ర్యాప్. ర్యాప్ అంతే. ర్యాప్ చేస్తున్నాం. ర్యాప్ చేస్తే ఏమవుతుంది? ఇది మొత్తం కూడా ఆ కంటైనర్లో ఉండిపోద్ది. ఇది ఇట్ వోంట్ ఓవర్ఫ్లో అవుట్ ఆఫ్ ఇట్. మన స్క్రోల్ బార్ వచ్చింది కదా. ఇప్పుడు అలా పెట్టడం వల్ల ఫ్లెక్స్ ర్యాప్ రాయటం వల్ల చూడండి, రిఫ్రెష్ చేస్తే నీకు ఎక్కడ స్క్రోల్ బార్ లేదు. మొత్తం కూడా నీకు ఒకదాని కింద అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తున్నాయి అవి. సో అది ఆ పవర్ ఆఫ్ ర్యాప్ ఏంటంటే, సో ఇట్ విల్ ర్యాప్ ద కంటెంట్ ఇన్సైడ్ ద కంటైనర్. కంటైనర్ అంటే మీ స్క్రీనే. మీ స్క్రీన్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్లో అది ర్యాప్ అయిపోద్ది కంటెంట్. స్క్రోల్ బార్ కూడా రాదు. నీకు ఒకవేళ స్క్రోల్ బార్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే అది గోయింగ్ ఓవర్ఫ్లో అవుతున్నట్టే, మనకి అది బయటికి వెళ్ళిపోతున్నట్టే. ఎప్పుడు కూడా మీరు ఫ్లెక్స్ రాసినప్పుడు ఈ ప్రాపర్టీని కాంబినేషన్గా రాయండి. ఇబ్బంది ఏం లేదు ఆ ప్రాపర్టీ రాయటం వలన. సో మనకి అడ్జస్ట్ అవుతుంది అనుకోండి కంటెంట్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అడ్జస్ట్ కాకుండా అది ఏమైంది? హారిజాంటల్ స్క్రాల్ బార్ వచ్చింది కాబట్టి ఐ డిడ్ రిమూవ్ దిస్ అనమాట. ఓకేనా? సో దాన్ని నేను రిమూవ్ చేశాను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం చూడాల్సింది ఇక్కడ. ఓకే, ఇలా వచ్చింది డిజైన్. ఇప్పుడు మనకి పర్ రో ఎన్ని కావాలి? 3 కావాలి కదా. అలానే ఇంకొక విషయం, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైటిల్ అండ్ ఇమేజ్ అనేది సైడ్ బై సైడ్ రావాలి. అంతేనా? టైటిల్ ఇమేజ్ సైడ్ బై సైడ్ రావాలి. రండి ఒకసారి చూద్దాం. టైటిల్ ఇమేజ్. ఇది టైటిల్, ఇది టైటిల్, ఇది ఇమేజ్. అంతేనా? ఈ ఇద్దరి యొక్క పేరెంట్ ఎవరు? హూ ఇస్ ద పేరెంట్ ఆఫ్ దీస్ టూ? న్యూస్ బ్లాక్ కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ న్యూస్ బ్లాక్ కూడా నేను ఇదే రాస్తున్నా. న్యూస్ బ్లాక్.
డిస్ప్లే ఫ్లెక్స్. సో రిఫ్రెష్ చేస్తే టైటిల్ అవి మనకి సైడ్ బై సైడ్ వచ్చినాయా? పర్ఫెక్ట్. అంతా చూడండి, ఇమేజ్ టైటిల్ సైడ్ బై సైడ్ వచ్చింది. దానికి ఒక ఫిక్స్డ్ విడ్త్ అనేది లేదు, అందువలన అవి అలా వచ్చింది. సో లెట్ మీ సెట్ ద విడ్త్ ఫర్ ఇట్. విడ్త్ ఎంత సెట్ చేస్తున్నానంటే వీటికి 30% విడ్త్ సెట్ చేస్తున్నా. 33.33 తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు మధ్యలో కొంత గ్యాప్ అనేది కావాలి కాబట్టి 30% విడ్త్ తీసుకుంటున్నా. ఎవ్రీ బ్లాక్ యొక్క విడ్త్ 33%. ఇలా 33% వచ్చింది. ఇప్పుడు ఆ టైటిల్ అవన్నీ ఉన్నాయి, కానీ ఆ ఇమేజ్ అనేది ఎక్కువ సైజు ఉండటం వల్ల మనకు ఆ విధంగా వచ్చింది. ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ని రెడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రతి ప్రాపర్టీ రాసిన తర్వాత మీరు అవుట్పుట్ చూడాలి. సిఎస్ఎస్ అంతా రాసి అవుట్పుట్ చూడకూడదు. ఒక ప్రాపర్టీ రాయండి, అవుట్పుట్ చూడండి, అప్పుడు మీకు మంచి క్లారిటీ వస్తుందండి, ఏమైంది, ఎందుకు అయింది ఇలా అనేది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అందులో మనకి ఇమేజ్ ఉంది. సో ఇమేజ్కి క్లాస్ ఏమి ఇచ్చామంటే మనం ఇమేజ్ బ్లాక్ అని ఇచ్చాం. రైట్. డాట్ ఐఎంఏజీ ఇమేజ్ బ్లాక్. ఈ ఇమేజ్ బ్లాక్ యొక్క ఇమేజ్, దాంట్లోనే కదా ఇమేజ్ ఉంది మనకి. సో దీని యొక్క ఇమేజ్ ఐఎంజీ మీరు కొంత హైట్ విత్ సెట్ చేయొచ్చు, లేకపోతే ఇమేజ్ బ్లాక్ కూడా మీరు విత్ సెట్ చేయొచ్చు అండి. విత్ అంటే ఇక్కడ మనం జనరల్గా మనం ఏమనుకున్నాం, ఫ్లెక్స్ విత్ అనుకున్నాం మనం. ఎప్పుడు నేను ఫ్లెక్స్ విత్ అని చెప్తుంటాను, ఫ్లెక్స్ విత్ తీసుకొని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఫ్లెక్స్ విత్ నాకు ఇలా వచ్చింది. దిస్ ఇస్ ద ఫ్లెక్స్ విత్, అంటే ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ అవుతుంది విత్ అనేది. ఇప్పుడు కనుక మీరు ఇమేజ్కి గనక ప్రాపర్ హైట్ విత్ సెట్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ సెటప్ అయిపోతుంది. ఎలా అనేది ఒకసారి చూడండి. లేదంటే మీరు ఇమేజ్ బ్లాక్ కూడా విత్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన డిజైన్లో దేని విత్ దేని విడ్త్ ఎక్కువ ఉంది. సో మీ యొక్క కంటెంట్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంది అంటే ఇది అరౌండ్ నాకు ఒక 75% ఉంటే ఇమేజ్ ఒక 25% ఉంది అనుకుందాం మనం. సో ఇలా కూడా రాయొచ్చు మీరు. ఇమేజ్ బ్లాక్ యొక్క విడ్త్ ఏది, ఇమేజ్ బ్లాక్ యొక్క ఫ్లెక్స్ విడ్త్ నేను 20% తీసుకుంటున్నాను. మీ యొక్క టైటిల్ బ్లాక్ యొక్క విడ్త్, లెట్ మీ రైట్ దిస్ తీసుకోండి, మీ టైటిల్ బ్లాక్ యొక్క విడ్త్. సో దీని యొక్క విడ్త్ నేను ఫ్లెక్స్లో తీసుకుంటున్నాను. ఫ్లెక్స్ 80% తీసుకుందాం. 80% కాకుండా మీరు 75% తీసుకోండి, ఎందుకంటే నేను కొంత గ్యాప్ అనేది ఇవ్వాలి ఆ మధ్యలో, బోర్డరు గ్యాప్ ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి. సో లెట్ మీ రైట్ లైక్ దిస్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఏమైనా చేంజ్ కనిపించిందా? చేంజ్ ఏం కనిపించలేదు, ఎందుకంటే ఇమేజ్ ఈజ్ ఎక్కువ ఆక్యుపై చేసింది విడ్త్, దాని యొక్క ఒరిజినల్ విడ్త్ని. ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క విడ్త్ని 100% సెట్ చేస్తాను. ఎలా సెట్ చేస్తానో చూడండి. ఇమేజ్ బ్లాక్లో ఉన్నటువంటి ఇమేజ్కి విడ్త్ సెట్ చేయండి మీరు. విడ్త్ మాత్రమే, విడ్త్ వచ్చేసి నేను 100% సెట్ చేస్తా. సో హైట్ కూడా ఇవ్వచ్చు మనం. 100% విడ్త్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ చూడండి ఎలా అడ్జస్ట్ అయ్యిందో, కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యింది, మనకి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చింది. ఇప్పుడు థింగ్ ఏంటి, ఇమేజ్ యొక్క విడ్త్ని ఇంకా మీరు కావాలంటే కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు కూడా. 15% పెట్టాను అనుకోండి, ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ 15% పెడుతున్నా. 15% పెట్టినప్పుడు హౌ ఇట్ విల్ బి, ఏది ఇమేజ్ బ్లాక్ యొక్క విడ్త్ని జస్ట్ ఐమ్ మేకింగ్ దిస్ 15%. రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ అనేది కొంచెం సైజ్ తగ్గింది. సో ఈ ఇమేజ్ నాకు ఓకే అనుకుంటే దెన్ వీ కెన్ ప్రొసీడ్. సో ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు చూడండి టైటిల్ ఎలా ఉంది, పైన ఎక్కడో ఉంది. రైట్. సో అలానే ఈ యొక్క పేరెంట్ ఉంది కదా, ఈ పేరెంట్కి కూడా ఒక విత్ సెట్ చేస్తున్నా. విత్ ఎలా ఇస్తున్నా అంటే 85% ఇస్తున్నా, అంటే ఫుల్ విత్ కాకుండా ఫిక్స్డ్ విత్ తీసుకున్నా. విత్ 85%. అలానే దీనికి మార్జిన్ 0 ఆటో కూడా ఇస్తా. ఇలా ఇవ్వటం వల్ల ఏమైందంటే ఎగ్జాక్ట్గా అది మనకి సెంటర్లో కనిపిస్తుంది. మార్జిన్ 0 ఆటో. ప్రతి ప్రాపర్టీ రాయాలి, అవుట్పుట్ చూడాలి మనం. సో ఇంకా మీరు కావాలంటే ఆ ఇమేజ్కి మీరు హైట్ విడ్త్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. రైట్. హైట్ విడ్త్ కూడా సెట్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు మనకి ప్రతి బ్లాక్కి మధ్య గ్యాప్ ఏం లేదు. దీనికి ఒక బోర్డర్ రాస్తున్నా. ఎందుకు రాస్తున్నాను అంటే మన పర్పస్ కోసం రాస్తున్నా. బోర్డరు దీనికి ఒక 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్ ఇద్దాం, తర్వాత తీసేస్తా. యాక్చువల్గా బోర్డర్ అవసరం లేదు. ఎందుకు రాస్తున్నానంటే మనకి ఎలా ఇది ఎలైన్ అవుతుంది అనే దానికోసం మనం ఇలా రాస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్రతి బాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే బోర్డర్ కనిపిస్తుందా? బోర్డర్లో కంటెంట్ ఉంది కదా. రైట్. మీరు ఈ టైటిల్ మీరు ఒకవేళ ఇమేజ్కి కరెక్ట్గా అలైన్ చేయాలి అనుకుంటే అలైన్ ఐటమ్ సెంటర్ అని రాసుకోవచ్చు. న్యూస్ బ్లాక్లో ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు అంటే అలైన్ ఐటమ్స్ సెంటర్. నేను ఒక్కొక్క ప్రాపర్టీని రాస్తున్నాను, అవుట్పుట్ చూస్తున్నాను. అల్టిమేట్గా ఇది ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇమేజ్కి సెంటర్లో వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ అనేది బాక్స్లో అటాచ్ అయిపోయినట్టు ఉంది. దీనికి నేను ఇమేజ్ బ్లాక్లో కొంత ప్యాడింగ్ అనేది రాస్తున్నా. ప్యాడింగ్ వచ్చేసి ఆల్ సైడ్స్ ఒక 10 పిక్సెల్స్ ప్యాడింగ్ రాసుకున్నా. ఇది 10 పిక్సెల్స్ ప్యాడింగ్.
అలానే ప్రతి బ్లాక్‌కి బ్లాక్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి. సో, లెట్ మీ రైట్ మార్జిన్ 10 పిక్సెల్స్ అని రాస్తున్నా. అంటే మన డిజైన్ ప్రకారం ఎలా ఉందనేది ఇలా రాస్తున్నా. గ్యాప్ అంటే ఏది రాస్తే ఇది చూడండి మంచిగా గ్యాప్ అంతా బాగా వచ్చిందిప్పుడు. దీనికి ఒక బోర్డర్ రేడియస్ ఇచ్చాడు. మీరు ఆ ఇమేజ్‌లో చూసినట్లయితే బోర్డర్ రేడియస్ గూడా ఉంది. ఆర్ఏడిఐయూఎస్ బోర్డర్ రేడియస్ వచ్చేసి నేను ఒక 10 పిక్సెల్స్ బోర్డర్ రేడియస్ ఇచ్చాను. సో, కర్వ్డ్ బోర్డర్ వచ్చింది మనకి అన్నిటికి. కర్వ్డ్ బోర్డర్ వచ్చింది. అలానే మీరు ఇంకేం చేయాలి ఇక్కడ నేను ఆ కలర్ మనకి రెడ్ కలర్ కాదు యాక్చువల్‌గా ఏదో గ్రే కలర్ ఉంది. ఇలా తీసుకుందాం డి1 అంటే ఒక లైట్ గ్రే కలర్ వస్తది మనకి. ఈ గ్రే కలర్ ఉంది అక్కడ. అలానే ఆ ఇమేజ్‌ని చూడండి మళ్ళా. లోపల ప్రతి బ్లాక్‌లో ఉన్న ఇమేజ్ కూడా కొంచెం కర్వింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఇమేజ్‌కి. సో, దీనికి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఇమేజ్ లోపల ఉన్నటువంటి ఇమేజ్‌కి కొంచెం కర్వింగ్ యాడ్ చేస్తాను చూడండి. దానికి కూడా మీరు బోర్డర్ రేడియస్ ఇవ్వచ్చు. బోర్డర్ రేడియస్. దీనికి కూడా నేను 10 పిక్సెల్స్ బోర్డర్ రేడియస్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా వచ్చింది. ఆ ఇమేజ్‌కి అండ్ టైటిల్‌కి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. మనకి ఇక్కడ గ్యాప్ లేదు. ఇమేజ్ అండ్ టైటిల్ 2 కూడా అటాచ్ అయిపోయాయి. అలానే అక్కడున్న టైటిల్ కలర్ వేరుంది. మన టైటిల్ కలర్ వేరే కలర్ ఉంది. అక్కడ అండర్‌లైన్ లేదు. మనకి ఇక్కడ అండర్‌లైన్ కూడా ఉంది. రైట్? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆహ్, అండర్‌లైన్ తీసేయాలి. ఇంకొకటి ఏంటి మన డిజైన్‌లో మనం చేయాల్సింది ఆ గ్యాప్ అనేది మనం కొంచెం ప్రొవైడ్ చేయాలి. దానికి దీనికి మధ్య గ్యాప్. సో, మీరు గ్యాప్‌కి ఇది పేరెంట్ కదా! ఈ రెండిటికే మనం ఏది న్యూస్ బ్లాక్‌లోనే ఇమేజ్ బ్లాక్, టైటిల్ బ్లాక్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గ్యాప్ అనే ప్రాపర్టీ రాసి మీరు జస్ట్ ఒక 10 పిక్సెల్స్ గ్యాప్ అని ఇవ్వండి. చూడండి ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే గ్యాప్ వచ్చిందా? ఇమేజ్‌కి దానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. పర్ఫెక్ట్‌గా చూడటానికి ఉంది. ఇప్పుడు అండర్‌లైన్ తీసేద్దాం. కలర్. ఎవరికుంది అండర్‌లైను? యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్ ఎక్కడుంది? టైటిల్ బ్లాక్‌లో హెచ్4 లోపల యాంకర్ ట్యాగ్ ఉంది. సో, కాబట్టి దీనికి ఎలా తీసుకుంటాం మనం? డాట్ టైటిల్ బ్లాక్ లోపల ఉన్నటువంటి హెచ్4 దాని లోపల ఉన్నటువంటి యాంకర్ ట్యాగ్ ఇలా రాసుకోవచ్చు మనం. అంటే స్పేస్ పెట్టి రాయాలి ఖచ్చితంగా. ద యాంకర్ విచ్ ఈస్ ఇన్ హెచ్4 ద హెచ్4 ఈస్ ఇన్సైడ్ టైటిల్ బ్లాక్. సో, ఇప్పుడు దీనికి నేను రాయాల్సిందేంటి? టెక్స్ట్ డెకరేషన్ నన్. టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేటువంటి వాల్యూ ఇస్తాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇస్తే అండర్లైన్ పోద్ది. అండ్ కలర్ ఏముంది? ఒక కైండ్ ఆఫ్ బ్లూ ఉంది యాక్చువల్‌గా. ఇక్కడ బ్లూ కలర్ రాసాను. బ్లూ కాదు ఇది సంథింగ్ ఇలా వచ్చింది. దీనికి కలర్ మార్చాలి అంటే సింపుల్‌గా దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు ఎక్కడుంది ఇది? యాంకర్ ట్యాగ్. ఇది యాంకర్ ట్యాగ్. ఈ కలర్‌ని మీకు ఏ కలర్ కావాలి? సంథింగ్ ఇలాంటి కలర్ ఏదో ఉంది అక్కడ. ఇది కలర్. రైట్? ఆ కలర్ కూడా ఇది కాపీ చేసుకోండి. కలర్‌ను కూడా మనం ఇలా పిక్ చేసుకోవచ్చు. మీకు కలర్ ఏది అనేది తెలియకపోతే మీరు ముందు ఒక కలర్ ఇస్తారు. ఆ కలర్‌కి మీరు బ్లూ ఇచ్చాను కదా! సో, ఇప్పుడు నార్మల్‌గా బ్లూ ఇచ్చి దాని మీద ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ప్యాలెట్ ఓపెన్ అయ్యిద్ది. ప్యాలెట్ మీద మనం మౌస్ ఇలా తిప్పొచ్చు. ఇలా కలర్ కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. ఏది కావాలంటే అది. ఫైన్. రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా డిజైన్ అయితే ఉందండి. కాకపోతే అక్కడ పెద్ద డిజైన్ ఉంది. సారీ చిన్న డిజైన్ అది. ఈనాడు తీసుకుంది చిన్న డిజైన్ తీసుకొని మనం ఏందంటే ఇలా ఇది ఎక్స్‌పెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది మనకి కంటెంట్‌ని బట్టి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. మీరు ఇమేజ్‌కి హైట్ విడ్త్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనము 15% అని సెట్ చేసాం గదా! యూ కెన్ సెట్ సమ్ హైట్ విడ్త్ ఫర్ ద ఇమేజ్ ఆల్సో. మీరు ఎంత కావాలంటే మీరు అంత హైట్ విడ్త్ కూడా ఇమేజ్‌కి తీసుకోవచ్చు. ఫ్లెక్స్ నేను ఇలా రాసాను. దీనికి 15% అని రాసాను. సో, ఇలా రాసాం. ఇప్పుడు ఇది ఎలా అడ్జస్ట్ అవుతుందో చూడండి. F12 కొట్టండి. కంటెంట్‌ని నేను ఇలా చేస్తున్నప్పుడు హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ అడ్జస్టెడ్ చూడండి అక్కడ 2 వచ్చినాయి. ఆటోమేటిక్‌గా వచ్చేసింది అది. నేనేం రాయలే దానికి ఇలా కావాలని. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 1 బై 1 వచ్చేసినాయి. కానీ ఇమేజ్ చాలా చిన్నగా ఉంది. మనం ఇమేజ్ మీద వర్క్ చేయాలి. చూడండి ఇమేజ్ చాలా చిన్నగా వచ్చింది మనకి. ఇమేజ్ ఈజ్ నాట్ లుక్స్ దట్ మచ్ గుడ్ కదా! సో, ఇమేజ్ మీద మనం ఇప్పుడు వర్క్ చేయాలి. సో, కంటెంట్ అనేది కొంతవరకు అడ్జస్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి మనం? బై రైటింగ్ సీఎస్ఎస్ మీడియా క్వెరీస్ మొబైల్‌లో ఎలా కావాలి? టాబ్లెట్‌లో ఎలా కావాలి? డెస్క్‌టాప్ ఓకే నాకు. డెస్క్‌టాప్ ప్రివ్యూ బాగుంది. ఐ డోంట్ బాదర్ అబౌట్ ద డెస్క్‌టాప్ ప్రివ్యూ. ఇమేజ్‌కి కూడా మీరు కావాలంటే హైట్ విడ్త్ ఇచ్చేసేయొచ్చు. ఒక ఫిక్స్డ్ హైట్, ఫిక్స్డ్ విడ్త్ కూడా ఇవ్వచ్చు. సో, ఇమేజ్ ఇది. సో, ఇక్కడ ఇమేజ్‌కి మనము విడ్త్ 100% ఇచ్చాం కాబట్టి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతది యాక్చువల్‌గా ఇది. సో, ఇలా కాకుండా మీరు విడ్త్ 60 పిక్సెల్స్, హైట్ 60 పిక్సెల్స్ గనక ఇచ్చినట్లయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. మళ్ళా చూడండి. సో, ఇప్పుడు హైట్ వచ్చేసి 60 విడ్త్ వచ్చేసి 60 ఏ డివైస్‌లో అయినా అదే ఉండాలి మనకి. అలా రాసాను. ఇప్పుడు చూస్తే ఇమేజ్ అనేది మనకు అలా ఉంది.
యాక్చువల్‌గా స్క్వేర్ ఇమేజ్ కాకుండా కొంచెం మీరు విడ్త్‌ని గనక 80 చేయండి. హైట్‌ని 60 చేయండి. సో, మీకు కొంచెం నీట్‌గా ఇలా కనిపిస్తది ఇమేజ్ అనేది. సో, ఏ స్క్రీన్‌లోకి వెళ్ళినా కూడా అదే హైట్, అదే విడ్త్ ఉంటది ఇమేజ్‌కి. ఇప్పుడు ఒకసారి మీరు చిన్న స్క్రీన్‌కి వెళ్ళినా కూడా మీకు ఆ హైట్, విడ్త్ 100% పెట్టినప్పుడు ఏమైద్దంటే అది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తది. చూసారా ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇమేజ్ కూడా మనకి చిన్నదిగా అవ్వటంలా. నేనిప్పుడు ఇలా గనక వచ్చినట్లయితే ఇది టాబ్లెట్ అనుకుంటే టాబ్లెట్‌లో ఇలా అడ్జస్ట్ అయిపోయింది నాకు. సో, ఇప్పుడు చూడండి ఈ పాయింట్‌లో కూడా నాకు 2, 2నే కావాలి. సో, ఈ పాయింట్‌లో నాకు 3, 3 కావాలి. ఒక పాయింట్‌లో నాకు ఇక్కడ 3, 3 వద్దు. ఇప్పుడు ఎంతుంది విడ్త్ ఇది? 1992 బిలో. సో, దీనికి మనం మీడియా క్వెరీ రాసుకోవచ్చు. ఇక్కడ నాకు 2, 2నే కావాలి. ఐ నీడ్ 2, 2. సో, అప్పుడు మీరేం రాస్తారు? ఇక్కడ మీడియా క్వెరీ రాసుకోవచ్చు. అల్టిమేట్‌లీ మీడియా క్వెరీ ఫస్ట్ మీరు అవుట్‌పుట్ చూసుకున్నాక ఏ రిజల్యూషన్‌లో ఎలా ఉండాలని మీరు డిసైడ్ చేసుకోండి. అప్పుడు మీకు మీడియా క్వెరీ ఎలా రాయాలో తెలిసిద్ది. సో, మీకు కావాలంటే ఓకే. ఇప్పుడు అడ్జస్ట్ అయ్యింది గదా! ఎందుకు సార్ రాయటం అంటే అవసరం లేదు. ఇప్పుడు నాకు ఈ పాయింట్‌లో 2, 2నే రావాలి. ఈ పాయింట్‌లో కూడా 2, 2నే రావాలి. ఈ పాయింట్‌లో కూడా 2, 2నే అప్ టు ఇక్కడ దాకా కూడా నాకు 992 అనే దాకా కూడా నాకు 2, 2నే రావాలి. 990 దాకా కూడా 2, 2 రావాలి. తర్వాత నాకు 3, 3 రావాలి. అది రిజల్యూషన్. సో, అప్పుడు నేనేం చేస్తాను ఇక్కడంటే చూడండి ఒక మీడియా క్వెరీ రాస్తున్నా. ఇంకొక మీడియా క్వెరీ కూడా రాస్తున్నాను. 600 బిలో మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్స్ బిలో. ఇది అవసరం లేదు. ఇక్కడ నాకు ఏం అవసరం లేకుండా నేనేం చేస్తానంటే దీని పేరెంట్ ఉంది కదా డాట్ కంటైనర్. డాట్ కంటైనర్ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రాస్తున్నా అంతేనండి. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రాస్తే అవన్నీ 1 బై 1 వస్తాయి. ఇది అప్లై అవుతుంది లేదో చూడండి ఫస్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో, 600 బిలో ఇప్పుడు ఎంత ఉంది మనకి 600 దగ్గర కూడా మనకి చూసారా అన్ని కాలంలో ఉన్నాయి. 600లో కూడా మొత్తం కాలంలో ఉన్నాయి. ఇంకా మీరు ఈ పాయింట్లో కూడా అప్ టు 768 కూడా రాసుకోవచ్చు అనుకుంటా అండి. 768 దాకా కూడా నాకు సింగిల్ లైనే కావాలి. అంటే ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా ఇష్టం, నాకు ఇలా కావాలి. అప్ టు 768 వరకు ఇలా ఇప్పుడు చూడండి ఇలా 1 బై 1 వచ్చింది. 768 దాకా కూడా నాకు 1 ఉండాలి. 768 తర్వాత నాకు 2 వచ్చినాయి ఆటోమేటిక్గా. మీడియా కూడా అప్లై అవుతుందా? అప్లై అవుతుందేమో. రైట్? ఇప్పుడు చూస్తే ఇక్కడ కూడా నాకు అప్లై కాల. ఏదో సంథింగ్ రాంగ్ ఉంది ఇక్కడ మనకి. కరెక్ట్‌గా 3, 3 వచ్చినాయి చూసారా అక్కడ? 3, 3 రాకూడదు. సో, ఈ మీడియా క్వెరీలో ప్రాబ్లమ్ ఏముంది? కంటైనర్ ఉంది. కంటైనర్ మళ్ళీ నేనేం రాయాల్సిన అవసరం లేదు. డాట్ కంటైనర్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇది రాయాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా. చూద్దాం ఒకసారి డిస్ప్లే ఫ్లెక్స్ కూడా రాసి చూద్దాం. సో, లెట్ మీ సీ దిస్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. స్టిల్ నాకు ఇలానే ఉంది. ఇక్కడ నాకు 2 పర్ రో కావాలి. 992 బిలోలో కూడా 992 దాకా కూడా 2 పర్ రో కావాలి. సో, అలా రావటంలా మిస్టేక్ ఏముంది మీడియా క్వెరీలో @మీడియా ఓన్లీ స్క్రీన్. ఫస్ట్ ఇక్కడ నేను మిన్ రాయాలండి. మిన్ రాసి ఇక్కడ మ్యాక్స్ రాయండి. నాకు తెలిసి ఇది వర్క్ అవుతుంది. మిన్ విత్ 768 నుంచి మ్యాక్స్ 992 వరకు అలా రాయాలి. మనం రివర్స్ లో రాసాము. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే నీకు ఎలా వచ్చింది ఇది డిస్ప్లే ఫ్లెక్స్. సో, అన్ని కూడా 1 బై 1 వస్తుంది. ఎందుకు ఇది 1 బై 1 రాకూడదు? ఇక్కడ మనకి 2 బై 2 రావాలి. వాట్ ఈస్ మిస్సింగ్ హియర్? 45% పెట్టండి విత్ ని, న్యూస్ బ్లాక్ యొక్క విత్. రైట్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందండి. సో, మీరు చూసినట్లయితే ఆ విత్ ని అడ్జస్ట్ చేసుకోవటమే కొద్దిగా. సో, ఇప్పుడు 2 బై 2 రావాలి ఒక రెజల్యూషన్ లో. అప్ టు టాబ్లెట్ లో కూడా 2 బై 2నే వస్తాయి. ఎప్పుడైతే 992 మీరు క్రాస్ అయిపోతున్నారో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. 992 క్రాస్ అయిపోతే. సో, దిస్ ఈస్ హౌ. అయితే ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలనేది గోల్. సిఎస్ఎస్ మీరు ఎలా అయినా రాసుకోండి, అది ఎవరు చూడరు వెనకమాల. నాకు అల్టిమేట్ గా పర్ రో 3 ఐటమ్స్ కావాలి, పర్ రో 2 ఐటమ్స్ కావాలి. మీరు ఎలా రాస్తారు, హార్డ్ కోడ్ చేస్తారు, అది అవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఈ స్ట్రక్చర్ తీసుకోవటం వస్తుందో, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ద స్ట్రక్చర్, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఆ స్ట్రక్చరే తెలియాలి ఫస్ట్ మనకి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు నో ద స్ట్రక్చర్, ఆబ్వియస్లీ ఇదంతా కూడా మనకి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మనం ఎలా క్రియేట్ చేసాము? బై యూజింగ్ ద పెయిన్ డయాగ్రామ్ వీఆర్ మేకింగ్ ద స్ట్రక్చర్. ఇలాంటి డ్యూస్ మనకి ఎన్ని కావాలి? 9 డ్యూస్ కావాలి. 9 డ్యూస్ మనకి కావాలి. సో, 9 డ్యూస్ కూడా సైడ్ బై సైడ్ రావాలి. సో, హూ ఈస్ ద పేరెంట్ ఆఫ్ 9 డ్యూస్? సో, అలా మనం డిసైడ్ చేసుకోవాలండి. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటింగ్ HTML స్ట్రక్చర్ బై సీయింగ్ ద డిజైన్. ఒక డిజైన్ ని చూసి ఒక
పేజ్కి స్ట్రక్చర్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాము అనేదే గోల్ ఇక్కడ. రైట్. చాలా మందికి ఇది కన్ఫ్యూజన్. చాలా మందికి హెచ్టిఎంఎల్ తెలుసు కానీ ఇది ఎలా చేయాలో తెలియదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం.